సమయానికి ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 130 సాయుధ యుద్ధాలు జరుగుతున్నాయంటే నమ్మగలరా? అవును, మీరు విన్నది నిజం. గత 15 ఏళ్లలో చిన్న పెద్ద యుద్ధాలన్నీ కలిసి ఈ సంఖ్యను చేరుకున్నాయి. పలు రకాలైన వివాదాలలో 60 దేశాలు, 120 ఆయుధాలు కలిగిన ఉగ్రవాద గ్రూపులు పనిచేస్తున్నాయి. ఎక్కడ చూసినా క్షిపణుల మోతలు, బాంబుల ధాటితో దేశాలు దద్దరిల్లుతున్నాయి. శత్రువు ఎప్పుడు ఎటు నుంచి దాడి చేస్తాడో తెలియని స్థితి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మనిషి ప్రాణానికి భరోసా ఇచ్చేది కేవలం 6 అడుగుల కాంక్రీట్ కట్టడమే, అదే బంకర్. ఒకప్పుడు కేవలం సైనికులకు పరిమితమైన ఈ బంకర్స్ ఇప్పుడు సామాన్య పౌరుల జీవితంలో అంతర్భాగమయ్యాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్ లాంటి దేశాల్లో బంకర్ లేని ఇల్లుని ఊహించుకోలేం. అక్కడ యుద్ధం అంటే కేవలం సరిహద్దుల్లో జరిగేది కాదు, ప్రతి ఇంటి గడప వద్ద ఉండే భయం. ఇరాన్ ప్రయోగిస్తున్న క్షిపణుల ధాటికి ఇజ్రాయిలీలు నెలల తరబడి భూగర్భంలోనే బతుకులేడుస్తున్నారు. తిండి, నిద్ర, ప్రాణం అన్నీ ఆ కాంక్రీట్ గోడల మధ్య జరిగిపోతూ ఉంటాయి. సైరన్ మోగిందంటే చాలు, చేతిలో ఉన్న పని వదిలేసి బంకర్ల వైపు పరుగులు తీయాలి. ఆ కొద్ది సెకండ్ల కాలమే వారి మనుగడను నిర్ణయిస్తుంది. 1992 తర్వాత ఇజ్రాయెల్లో నిర్మించిన ప్రతి ఇంట్లో మమద్ అనే సురక్షిత గది ఉండటం నిబంధన. ఇది చూడ్డానికి సాధారణ గదిలానే ఉన్నా దీని గోడలు బాంబు దాడులను తట్టుకునేలా అత్యంత పటిష్టంగా ఉంటాయి. కిటికీలు, తలుపులు ఉక్కుతో తయారు చేస్తారు. మామూలు రోజుల్లో పడక గదిగా వాడుకునే ఈ గది సైరన్ మోగగానే ప్రాణరక్షణ కవచంగా మారుతుంది. రోడ్డుపై వెళ్లే వారి కోసం ప్రభుత్వం సామూహిక బంకర్స్ ను కూడా ఏర్పాటు చేసింది. ఎక్కడ చూసినా మృత్యువు పొంచి ఉన్న తరుణంలో ఈ బంకర్సే పౌరులకు కొండంత అండగా నిలుస్తున్నాయి. యుద్ధం మనిషి జీవన శైలినే మార్చేసిందనడానికి ఈ బంకర్ల సంస్కృతి ఒక నిదర్శనం. ప్రజలు తమ ఇళ్లను నిర్మించుకునేటప్పుడే శత్రువు దాడిని ఊహించి ప్లాన్ చేసుకోవాల్సి రావటం ఆధునిక నాగరికత ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్. అయినప్పటికీ ప్రాణాలను కాపాడుకోవడమే ప్రథమ కర్తవ్యంగా భావించే ఇజ్రాయేలీలు ఈ మమద్ గదులను తమ జీవితంలో అత్యంత కీలకమైన భాగంగా చూస్తున్నారు. ఎందుకంటే బయట ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురుస్తున్నప్పుడు వారికి రక్షణ ఇచ్చే ఏకైక మార్గం ఇదే. ఈ కాంక్రీట్ గోడల వెనుక ఎన్నో కుటుంబాల గాథలు, భయాలు దాగి ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ మనుగడ ఈ బంకర్ల వ్యవస్థ పైనే ఆధారపడి ఉంది. వారి జీవితాల్లో బంకర్లు ఓ భాగమైపోయాయి. యుద్ధ సమయంలో సమయం అత్యంత విలువైంది. ఇజ్రాయెల్లో సైరన్ మోగిన తర్వాత సురక్షిత ప్రాంతానికి చేరుకోవడానికి ప్రజలకు ఉండే సమయం కేవలం 15 నుంచి 90 సెకండ్లు మాత్రమే. ఆ కొద్ది క్షణాల్లోనే వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరిగెత్తాలి. అందుకే అక్కడ ప్రతి ఒక్కరూ ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటారు. స్నానం చేస్తున్నా, గాఢ నిద్రలో ఉన్న సైరన్ వినపడగానే బంకర్లోకి దూకాల్సిందే. ప్రతి బంకర్లో అత్యవసర కిట్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అత్యవసర మందులు, 3 రోజులకు సరిపడా నీళ్లు, నిల్వ ఉండే ఆహారం, మందులు, పవర్ బ్యాంకులు, రేడియో ఇలా అన్ని అందుబాటులో ఉంటాయి. పిల్లల కోసం ఆట బొమ్మలు కూడా పెడతారు. ప్రతి పౌరుడి ఫోన్లో రెడ్ అలర్ట్ యాప్ ఉంటుంది. ఇది క్షిపణి రాకను ముందే హెచ్చరిస్తుంది. బంకర్లలో వైఫై సదుపాయం ఉండటంతో బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోకుండా చూసుకుంటారు. అయితే ఈ కాంక్రీట్ నిర్మాణాలు ప్రాణాలను కాపాడుతున్నా మానసికంగా మాత్రం ప్రజలను కృంగదీస్తున్నాయి. నెలల తరబడి సూర్యరశ్మి చూడకుండా 4 గోడల మధ్య బందీలుగా ఉండటం సామాన్యుడికి నరకప్రాయంగా మారుతోంది. రోజుకు ఎన్నిసార్లు సైరన్లు మోగుతాయో లెక్కలేనంతగా పరిస్థితి దిగజారిపోయింది. ఒక్కోసారి సైరన్ ఆగి బయటకు రాగానే మళ్లీ మోగుతుంది. దీంతో జనం బంకర్ల నుండి బయటకు రావడానికే భయపడుతూ ఉంటారు. ఆ దేశ ప్రజల జీవితం ఇప్పుడు బంకర్ల చుట్టూనే తిరుగుతోంది. సమాజం నుండి విడిపోయి భూగర్భ గదుల్లో ఒంటరిగా గడపడం వల్ల పిల్లల్లో ఆందోళన, పెద్దల్లో మానసిక ఒత్తిడి పెరుగుతున్నాయి. యుద్ధం మనిషి నుండి స్వేచ్ఛను ఎలా హరిస్తుందో చెప్పడానికి ఈ నిరంతర సైరన్ల మోతలే సాక్ష్యం. నిరంతరం అప్రమత్తంగా ఉండటం వల్ల ప్రజల్లో నిద్రలేమి, చిరాకు వంటి సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. కష్టాల్లో ఉన్నా సరే మనిషి తన ఉనికిని చాటుకోవడానికి, సంతోషాన్ని వెతుక్కోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఇజ్రాయెలీ బంకర్స్ లో ఇప్పుడు వింత దృశ్యాలు కనిపిస్తున్నాయి. బయట బాంబుల మోతలు వినిపిస్తున్నా లోపల పెళ్లిళ్లు, పుట్టినరోజు వేడుకలు జరిగిపోతున్నాయి.
ఈ నెల మొదట్లో ఒక జంట పెద్ద మాల్లోని అండర్ గ్రౌండ్ పార్కింగ్ లో వివాహం చేసుకుంది. అక్కడ ఆశ్రయం పొందుతున్న అపరిచితులే అతిథులుగా మారి ఆ జంటను ఆశీర్వదించారు. ఆనందం ఏదైనా అది బంకర్లలోనే సాగాల్సిన పరిస్థితి. ఇంకా విచిత్రం ఏంటంటే బంకర్స్ లో ఉంటున్న యువత కోసం ప్రత్యేకంగా ఒక డేటింగ్ యాప్ కూడా అందుబాటులోకి వచ్చింది. బంకర్ ద్వారం వద్ద ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే లోపల ఉన్న వారిలో ఒంటరిగా ఉన్న వారెవరో తెలిసిపోతుంది. భయంకరమైన యుద్ధ వాతావరణంలో ఒత్తిడిని తగ్గించుకోవడానికి యువత ఇలాంటి మార్గాలను వెతుక్కుంటోంది. కొన్ని చోట్ల యువత బంకర్లనే చిన్నపాటి డిస్కోలుగా మార్చేస్తున్నారు. ఫంక్షన్ హాల్స్ మూతపడటంతో వేడుకల వేదికలు బంకర్లకు మారిపోయాయి. బంకర్ అంటే కేవలం భయానికి ప్రతిరూపం మాత్రమే కాదు, అది ఇప్పుడు ఒక సామాజిక కేంద్రంగా మారుతోంది. యుద్ధం వల్ల సామాజిక జీవితం దెబ్బతినకుండా ఉండేందుకు పౌరులు చేస్తున్న ప్రయత్నం ఇది. ఒక పక్క చావు కేకలు వినిపిస్తున్నా మరో పక్క బతుకు మీద ఆశతో వారు జరుపుకుంటున్న ఈ సంబరాలు యుద్ధంపై మనిషి సాధిస్తున్న నైతిక విజయమని చెప్పొచ్చు. ఎన్ని క్షిపణులు వచ్చినా తమ జీవితాలను ఆపలేరని వారు నిరూపిస్తున్నారు. బంకర్ల గోడలు భౌతికంగా రక్షణ ఇస్తే ఈ వేడుకలు మానసిక ధైర్యాన్ని ఇస్తున్నాయి. కొందరు యువకులు బంకర్లనే పని ప్రాంతాలుగా మార్చుకుని తమ వృత్తిపరమైన బాధ్యతలను కూడా అక్కడి నుంచి నిర్వహిస్తున్నారు. మనుషుల మధ్య దూరాన్ని పెంచే యుద్ధం బంకర్లలో మాత్రం తెలియని వ్యక్తుల మధ్య కూడా ఆత్మీయతను పెంచుతోంది. ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ఈ గండం గడిచిపోతుందని ఆశిస్తూ గడుపుతున్న క్షణాలివి. పౌరుల ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా ఉండేందుకు ఈ సామాజిక అనుబంధాలు దోహదపడుతున్నాయి. బంకర్ల నిర్మాణంలో టెక్నాలజీ ఏ స్థాయికి చేరిందో చెప్పడానికి మన భారత సైన్యం సాధించిన విజయమే నిదర్శనం. లదాఖ్ లోని లేలో ప్రపంచంలోనే తొలిసారిగా 3D ముద్రిత సైనిక బంకర్లను నిర్మించారు. సముద్ర మట్టానికి 11,000 అడుగుల ఎత్తులో ఆక్సిజన్ తక్కువగా ఉండే గడ్డకట్టే చలిలో ఈ అద్భుతాన్ని ఆవిష్కరించారు. ఐఐటి హైదరాబాద్, సింప్లీ ఫోర్స్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ ప్రబల్ ప్రాజెక్ట్ ని పూర్తి చేశాయి. ఒకప్పుడు బంకర్లు కట్టాలంటే నెలల సమయం పట్టేది. కానీ 3D ప్రింటింగ్ టెక్నాలజీతో కొద్ది రోజుల్లోనే అత్యంత పటిష్టమైన కట్టడాలను నిర్మించవచ్చు. శత్రువుల బుల్లెట్లను, క్షిపణులను తట్టుకునేలా వీటిని డిజైన్ చేశారు. సరిహద్దుల్లో మన సైనికులకు రక్షణ కల్పించడంలో ఇది ఒక విప్లవాత్మక మార్పు. పర్యావరణానికి అనుగుణంగా చుట్టుపక్కల పరిసరాల్లో కలిసిపోయే రంగులతో ఈ బంకర్స్ ని నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో ఇలాంటి ఆధునిక బంకర్ల అవసరం ఎంతైనా ఉంది. దురదృష్టం ఏంటంటే మనిషి చంద్రుడిపైకి వెళ్లే సాంకేతికతను కనిపెట్టినా భూమిపై మాత్రం తనను తాను కాపాడుకోవడానికి ఇంకా భూగర్భంలోకే దూరిపోవాల్సి వస్తోంది. బంకర్ అనేది కేవలం ఇటుకలు, కాంక్రీట్ కట్టడం కాదు, అది మనిషి ప్రాణానికి, భయానికి మధ్య ఉన్న ఒకే ఒక్క అడ్డుగోడగా మారింది. లదాఖ్ వంటి అత్యంత కఠినమైన వాతావరణంలో ఈ నిర్మాణాన్ని పూర్తి చేయడం అంటే అది ఒక ఇంజనీరింగ్ అద్భుతం. భవిష్యత్తులో యుద్ధాల రూపం మారినా రక్షణ కవచాల అవసరం మాత్రం ఎప్పుడూ ఉంటుంది. భారత సైన్యం సాధించిన ఈ ఘనత దేశ రక్షణ వ్యవస్థకు కొత్త బలాన్ని ఇస్తోంది.